Hi friends, welcome to my channel. Today recipe is egg puff. Add 1 cup of maida, 1 tablespoon of salt, 1 tablespoon of sugar. కొంచెం హాట్ వాటర్ యాడ్ చేసుకుంటూ పిండి మొత్తాన్ని కొంచెం గట్టిగా అయ్యేలాగా కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా మెత్తగా సాఫ్ట్గా దూదిలాగా రావాలి. స్టఫింగ్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: చిల్లీ, క్యారెట్, పొటాటో, ఆనియన్, అల్లం వెల్లుల్లి పేస్ట్. పొటాటోని బాయిల్ చేసి స్మాష్ చేయండి. ముందుగా కలుపుకున్న పిండిని 20 minutes పక్కన పెట్టాలి. పక్కన పెట్టిన పిండిని ఇప్పుడు బాల్స్గా చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధానంగా చేయాలి. ఒక బాల్కి 8 పఫ్లు వస్తాయి. ఇప్పుడు బటర్ అప్లై చేసుకోండి. వీడియోలో చూపిస్తున్న విధానంగా ఫోల్డింగ్ చేసుకోండి. దీన్ని బుక్ ఫోల్డింగ్ అంటారు. ఇదే విధంగా 2 or 3 times చేసుకోవాలి. ఒక ప్యాన్ తీసుకొని దానిలో ఆయిల్ వేసుకొని గ్రీన్ చిల్లీ, అలాగే ఆనియన్స్ కూడా వేసుకోవాలి. కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. అలాగే క్యారెట్స్ కూడా వేసుకోవాలి. పసుపు, కారం, జీలకర్ర పొడి, చాట్ మసాలా బాగా కలపాలి. స్మాష్ చేసిన పొటాటోస్ యాడ్ చేసుకోవాలి. టేస్ట్ టు సాల్ట్. ముందుగా చేసిన విధానంగా మళ్ళీ చేయాలి. ఇలా చేయడం వల్ల పఫ్ లేయర్స్గా వచ్చింది. ఇప్పుడు దీన్ని 4 పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్న స్టఫ్ని అలాగే బాయిల్ చేసిన ఎగ్ని పెట్టుకోవాలి. ఎడ్జెస్ని అటాచ్ చేసుకోవడానికి మిల్క్ ఆర్ వాటర్ యూస్ చేయాలి. ఇప్పుడు కుక్కర్లో స్టాండ్ పెట్టుకొని దానిపైన ప్లేట్ ప్లేస్ చేసి వాటిని స్టీమ్ చేసుకోవాలి.